ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మీతోటి చిన్న విషయాలు మనము నిజ జీవితంలో ఫేస్ అయ్యే విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, మన అందరం కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే మాటలు వేరు. జస్ట్ ఇప్పుడు ఇది అయితే మనకు మీడియాలో ఎప్పుడన్నా ఏదైనా గ్రూపులో కానీ దీంట్లో కానీ పెడితే అందరితోటి మాట్లాడలేము కదా. ఒకసారి అనుకున్న విషయాలు అందరితోటి మనం మాట్లాడలేము కాబట్టి రికార్డ్ చేసి పెడితే మనకు యూజ్ఫుల్ ఉంటుందని నా ఉద్దేశంతో ఈ మాటలు నేను వీడియోలో యాడ్ చేస్తున్నాను. మనము ఎక్కువ టైం మన జీవితంలో చాలా సమయము మన వాళ్ళు, మన బంధువులు, మన పిల్లలు, మన 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 వాళ్ళ కొరకు పాటుపడాలి. మనం ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి. మనం ఒక మంచి నేము ఉండాలి. మనం ఇంట్లో మనం ఒక గొప్ప వ్యక్తిగా ఉంటే మన ఇల్లు గొప్పది అవుతుందని ఆలోచిస్తాం. ఆలోచించడంలో తప్పు లేదు. కానీ మనం ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత మనలను వెంబడించి మనల్ని విమర్శించే వాళ్ళు మనం అనుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు బ్రదర్స్ అయినా కావచ్చు, సిస్టర్స్ అయినా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం కొంచెం ఒక స్టేజ్, మనం అంటే అందరిలో ఎవరి స్టేజ్ని బట్టి వాళ్ళకి ఉంటుంది, ఎవరి కుటుంబాన్ని బట్టి. ఆ కుటుంబంలో కొందరు తక్కువ ఉండొచ్చు, కొందరు ఎక్కువ ఉండొచ్చు. కొద్దిగా నువ్వు ఎంత లోయెస్ట్గా ఉండి ఆ లోయెస్ట్ నుంచి పైకి వచ్చి వాళ్ళకంటే మెరుగు అంటే నువ్వు బ్యాలెన్సింగ్ వాళ్ళ యొక్క లెవెల్ వరకు ఉన్నన్ని రోజులు వాళ్ళతోటి సౌఖ్యత ఉంటుంది. అది దాటిపోయిన తర్వాత వాడు ఏం పెట్టాడు మీకు, వాడు ఎంత గొప్పవాడైతే మనకేం లాభం. వాడు ఏమి పట్టించుకోడు, వాడు ఎవరిని చూడడు. నాకు ఈ వర్డింగ్స్ వినబడతా ఉంటాయి, కానీ అసలు చూడడం అంటే ఏంటిది, పట్టించుకుంటే ఏంటిది, మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. మనము మన ఏజ్ అప్పుడు మన కొరకు మనం బతకక మన పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇంటి కొరకు కావచ్చు, అది చూసుకొని వీళ్ళు ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం ఒక నిరుత్సాహానికి లోనవుతాం. అసలు ఏంటిది, మనం మన ఏజ్లో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయలేకపోయామా? ఇప్పుడు మన పిల్లలు వచ్చిండ్రు, మన కుటుంబంలో అక్క పిల్లలు వచ్చిండ్రు, అన్న పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు ఎంజాయ్ చేసే సిస్టాన్ని చూస్తే మనం ఎంజాయ్ చేయలేకపోయామా? మనం పుట్టుడే ముసలిలాగా పుట్టామా? మరి వాళ్ళు చూసిన దాన్ని మనం చూడలేకపోయామా అనేది మనకు క్వశ్చనింగ్ వస్తుంది అన్నట్టు. అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేటివి డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి మనం మన జీవితంలో మన టైం అంటూ మనం కొంత కేటాయించుకోవాలి. మనము మన కొరకు కొంత తాపత్రయపడాలి. మనం మన కొరకు సంతోషాన్ని మన సంతోషం ఏంటిది అనేది మనం వెతుక్కోవాలి. అది వెతుక్కోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 30 yearsలో ఒక గేమ్ చూడాలనుకున్నా, ఒక ఆట ఆడాలనుకున్నా మీరు ప్రయత్నం చేసి ఆడగలుగుతారు. ఆ యొక్క అవకాశాన్ని పోనీలే అని ఏ పనికో వినియోగించి మీరు అందులో మీకు అవకాశం ఉన్నా పార్టిసిపేట్ కాలేదని అనుకోలే. ఉదాహరణకి చెప్తున్నాను, మీకు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఆడలేరు. మీకు ఆడాలని ఎంత ఉత్సాహం ఉన్నా మీరు ఆడలేదు. ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకున్నారు, ఏదో కుటుంబం కొరకు త్యాగం చేసి ఏదో చేసి మనము రాయలేకపోతే ఆ టైంలో రాయలేనిది మళ్ళీ తర్వాత రాయలేరు న్యాచురల్గా. అప్పుడు మనకు తర్వాత వాళ్ళను చూసి మనకు అనిపిస్తుంది ఏమని, అరే నేను అది చేసి ఉంటే బాగుండును, మా డాడీ నాకు కొన్ని ఖర్చు పెడితే బాగుండును, లేకపోతే నేను నాకు స్వయంగా చేసుకుంటే బాగుండును అనేది మనకు అనిపిస్తుంది. అది అనిపించకుండా ఉండాలంటే మన ఏజ్కి తగ్గట్టు, మనకు తగ్గట్టు మన మనం మన కొరకు సంతోషం అనేదాన్ని మన రీజియన్ను మనం అయితే నిర్ణయించుకోవాలి. అది నేను మన ఫ్రెండ్స్కు చెప్పాలని అనుకుంటున్నాను. ఇంకొకటి వాడేం చేశాడండి అని అంటూ ఉంటారు. వాడేం చేశాడని మనం అడిగే ముందు మనం ఇంకెవరికన్నా ఏమైనా చేసామా? ఇంకొకటి, ఎవరన్నా మన దాంట్లో కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఉంటే వినబడేవాడు ఏంటండి వాడు ఏం సంపాదించుకొని ఏం చేస్తాడు, వేస్ట్ అండి, అన్నీ వదులుకొని సంపాదించాడు అని అంటే కాదు. ఏమి సంపాదించుకోవడం కాదు. మనము బీదగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మనము చాలా పవర్టీ కింద ఉన్నాము, బీదరికంగా ఉన్నామని అనుకుందాం. ఆ బీదరికంగా ఉన్నప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే మనం వ్యక్తి ప్రయత్నమైనా మనం బీదవానిగా పుడితే మనం ఇది శాపమా, నేరమా, ఘోరమా అని మనం రకరకాలుగా ఫీల్ అవుతుంటాం అవకాశం లేక.
అవకాశాలు అట్లా మనం ప్రయత్నం చేసి అవకాశాలు వచ్చినప్పుడు మనం వినియోగించుకుని కొద్దిగా మన కుటుంబానికి మనం ఒక సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ను దాటి మనము మనలాగా కొంచెం ఉన్నతంగా బతకడంలో తప్పులేదు, కానీ ఇవన్నీ మనకు వినబడుతుంటాయి. వాడు ఏం చేస్తాడు, ఎవరికి ఏం పెట్టాడు అని ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. కానీ దయచేసి మనము ఆ అన్న మాటలకి మనం అసలే ప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే వాళ్ళ అయ్యో అట్లా అని మనము మానసికంగా కృంగిపోవద్దు. మానసికంగా కృంగిపోతే మనం ఇంకా చేయబోయే పనులు మనం చేయలేక ఉంటాం అన్నట్టు. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఫ్రెండ్స్ అంటే చాలా అభిమానం ఉంటుంది, చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను చెప్తా, ఏదో గ్రూప్ అనే ఎగ్జామ్ పాస్ అయ్యే గ్రూప్ 2 ఎగ్జామ్ పాస్ అయిన ఒక ఫ్రెండు తన యొక్క స్నేహితుని దగ్గరికి వస్తే స్నేహితుడు ఇన్వాల్వ్ కాడు వాడితో సరిగ్గా. వీడేమనుకుంటాడంటే అయ్యో నా స్నేహితుడు ఎట్లా ఉన్నాడో, లేకపోతే వాడితో మాట్లాడితే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, మన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ వీడు మాత్రం వాడితో మింగిలి కాడు. ఎందుకు కాడు అని అంటే వీడు ఏదో అయిపోయాడన్న ఫీలింగ్ తోటి వాడు కుసించుకుపోతాడు. పైగా మనం లేనప్పుడు మన చాటుగా చెప్పే విషయాలు ఏం చెప్తారంటే వాడు మనలో చూడడు, మనలో కానడు అంటాడు. కానడు చూడడు అనేది యూనివర్సల్ వర్డ్స్, అవి ఎలాస్టిక్ వర్డ్స్. వాటిలో మీనింగ్ ఉంటుంది. నీకు ఏం కావాలి, నీకు ఏం కావాలంటే వాడి ద్వారా ఏం కావాలనంటే అయ్యేది ఉంటే అవుతుంది, కాకపోతే కాదు. ఇంకోటి ఎదుటి వాడిని మనం ఆలోచించేటప్పుడు మనకంటూ మనలో ఇష్టపడి కూడా ఒకడు ఉంటాడు కదా, వానికి మనం ఏం చేసింది అనేది మనం కన్వీని చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకు ఏజ్ రీత్యా పోయిన కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనం వాటిని అధిగమించి డిప్రెషన్లకు కానీ లేకపోతే లోయర్గా కృంగిపోకుండా ఉండాలంటే మాత్రం మన రీజియన్ మనం వెతుక్కుంటూ ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే నేను నా యొక్క గొప్పతనాన్ని నిరూపించుకునే ప్రాతిపడడం అనేది చాలా బెస్ట్. దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 2 జింకలు అడవిలో నీళ్ళు తాగడానికి వెళ్తే అందులో ఉన్న ఒక జింక ఏం చెప్తుందనంటే అక్కడ మొసలి ఉంది, నువ్వు అందులోకి దిగవద్దు. రెండవది లేదు, అది మొసలి కాదు, అది వట్టి రాయి, నీ భ్రమ, నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోతున్నావు, అది నీ భ్రమ, నువ్వు అందులోకి వెళ్ళకూడదు అని రెండవదండి. ఈ మొదటి జింక ఖచ్చితంగా మొసలే, అది ఖచ్చితంగా క్రోకోడైల్ నేను ప్రూవ్ చేస్తాను, అందులోకి దిగంగానే అది పట్టేసుకొని తింటాయి. దీని అర్థమైంది, మాటల్ ఆఫ్ ది స్టోరీ ఇది. మనము మన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకొని నేను చెప్పింది గొప్ప, నేను చెప్పింది నిన్ను నమ్మించాలని పాటలు వాడదు. ఎందుకంటే వాడు వినలేని స్టేజ్లో ఉంటాడు, వాడు ఫ్రీ ఆక్యుపై మైండ్లో ఉంటాడు ఎదుటివాడు. కాబట్టి నువ్వు వానికి నీ యొక్క నిజమో లేకపోతే నీ యొక్క గొప్పతనమో చెప్పుకోవడానికి యూ డు నాట్ ఫాల్ ఇన్ ట్రబుల్స్. నువ్వు ట్రబుల్లో పడకూడదు. వాడు వినొచ్చు వినకపోవచ్చు, వింటే చెప్పు, వినకుండా మానుకో. ఆర్గ్యుమెంట్ అనేది చేయాలి. ఎందుకంటే ప్రీ ఆక్యుపైడ్ ఉన్న మనుషులు తమ అభిప్రాయాలను మార్చుకోరు. వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయడము మనము టైము వృధా.